రాజధానిని మార్చే కుట్రలకు శాశ్వత చెక్. చట్టబద్ధత కోసం కేంద్రంతో చర్చలు. గత పాలనలో ధ్వంసమైన వ్యవస్థల పునర్నిర్మాణానికి నిధుల వేట. బాబు కృషి ఫలించేనా? ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతికి పూర్వ వైభవం తేవడమే కాదు, భవిష్యత్తులో ఎవరూ దాని జోలికి రాకుండా రక్షణ కవచం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగానే బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక భేటీ నిర్వహించారు. ఏపీ రాజధానిగా అమరావతిని విభజన చట్టంలో చేర్చి పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం అవడమే కాకుండా పెట్టుబడులకు భరోసా దొరుకుతుందని బాబు భావిస్తున్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లు పెట్టాలని కోరారు. గత 5 ఏళ్ల అరాచక పాలనలో ధ్వంసమైన మౌలిక వసతులను తిరిగి నిర్మించడానికి చంద్రబాబు నిధుల వేట మొదలుపెట్టారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఏపీకి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అమిత్ షాని కోరారు. ముఖ్యంగా పూర్వోదయ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసి నిధుల విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి కేంద్రం నుంచి గట్టి హామీ కోరారు. పరిపాలన సౌలభ్యం కోసం రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయాలని బాబు ప్రతిపాదించారు. అటు ఉపాధి హామీ పథకంలోనూ రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలోనూ రాష్ట్రాన్ని విడిచిపెట్టిన చంద్రబాబు ఎల్జీ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యి శ్రీ సిటీలో కొత్త పరిశ్రమల పురోగతిపై చర్చించారు. అమరావతిని చట్టబద్ధం చేయడం ద్వారా శాశ్వత రాజధానిగా నిలబెట్టాలన్న చంద్రబాబు సంకల్పం రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది.